హాయ్ అండి. నేనైతే ఈ చీరతో ఒక లంగా జాకెట్ అయితే స్టిచ్ చేయబోతున్నాను. ఇది ఫుల్ పట్టు శారీ అండి. ఈ చీరనైతే నేను లంగా జాకెట్ కింద మా పాపకి స్టిచ్ చేయాలనుకుంటున్నాను. ఈ చీర 12 సంవత్సరాల పాపకండి. దానికోసం అయితే ముందుగా పౌట్ ఉంటుంది కదా, ఆ పౌట్ని సపరేట్ చేసేస్తున్నాను. ఈ పౌట్ని సపరేట్ చేసిన తర్వాత దీన్ని అయితే బ్లౌజ్ కోసం వాడతానండి. దీనికి కొంచెం డిజైన్ అనేది హెవీగా ఉంది కదా, బ్లౌజ్ చాలా లుక్ వస్తుంది. శారీ అంతా పింక్ ఉంది. ఈ బ్లౌజ్ అనేది కొంచెం గ్రీన్ గోల్డ్ కాంబినేషన్లో ఉంది కదా, దీనికి బ్లౌజ్ అనేది సపరేట్గా ఉంటుంది కదా అని నేను ఈ పౌట్ అయితే బ్లౌజ్ కోసం వాడతాను. ఇప్పుడైతే శారీలో ఈ డిజైన్ అనేది బ్లౌజ్కి వచ్చిందండి. శారీకి బ్లౌజ్ ఉండిద్ది కదా, బ్లౌజ్కి ఈ డిజైన్ అనేది గ్రీన్ పీస్ అనేది బ్లౌజ్ కోసం ఇచ్చాడు. ఈ సాదా పీస్ ఏమో కట్టు చెంగు కోసం, కట్టు చెంగులో వచ్చిందండి. బ్లౌజ్ ఇది సాదాగా ఉన్నదంతా పింక్ కలరు కట్టు చెంగులో వచ్చింది. ఇది దేనికి యూస్ చేసుకోవాలంటే దేనికన్నా యూస్ చేసుకోవచ్చు. లంగాకి అయితే మళ్ళీ 2 కలర్స్ అయిపోతాయి కదా, మనం ఓన్లీ ఆ డిజైన్ ఉన్నదే లంగాకి వాడతాము. ఇప్పుడైతే నేను గ్రీన్ కలర్, ఈ పింక్ కలర్ది కూడా తీసేస్తున్నాను. ఆ గ్రీన్ కలర్ది ఏమో చేతులకి నేను బుట్ట చేతులు పెడదాం అనుకుంటున్నాను. దానికోసం అయితే యూజ్ చేస్తాను ఈ గ్రీన్ కలర్ది. బ్లౌజ్ కోసం అయితే మీటర్ పీస్ అయితే తీసుకున్నానండి నేను. మీటర్ పీస్ని మనం తీసుకొని ఇలా 4 ఫోల్డ్లు అయితే వేసేసుకోవాలి. దీన్ని ఇలాగా ఫోల్డ్ చేసేసుకోవాలి. అంచులు ఒకవైపు అంచులు, ఎదరవైపు కూడా అంచులు వచ్చేలాగా పెట్టుకున్నాను. ఫోల్డింగ్ అనేది నా వైపు ఉంది. ఇది లాంగ్ ఫ్రాక్ అండి. నా దగ్గర ఒక లాంగ్ ఫ్రాక్ ఉంది మా పాపకి. దాంతో కొలతలు తీసుకుందాం అనుకుంటున్నాను. ఇది పైపాటికి అయితే బ్లౌజ్కి సరిపోద్ది అనిపించింది నాకు. దాంతో బ్లౌజ్కి కొలతలు తీసుకుంటున్నాను. అదైతే వచ్చి 18 ఇంచులు అయితే ఉందండి. 18 ఇంచులకి 1 ఇంచు పైన ఖర్చుకి కింద ఖర్చుకి యాడ్ చేసి 19 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. సేమ్ ఆ పక్క కూడా లైన్ గీత కోసమని నేను అలా కొలతలు పెట్టుకొని స్కేల్ పెట్టి గీసుకుంటున్నాను. ఎక్స్ట్రా ఉన్నది ఇలా కత్తిరించేసుకోవాలి. ఇదిగోండి, పొడవు అయితే 18 ఇంచులు. షోల్డర్కి అయితే నేను 6 ఇంచులు పెట్టుకుంటున్నాను. 6 ఇంచుల్లో 3 ఇంచులు షోల్డర్కి, 3 ఇంచులేమో నెక్ కోసమని 3 ఇంచులు పెట్టుకున్నాను 6 ఇంచులకి. కిందకైతేనండి నెక్ డీప్ వచ్చి తనకి నేను 5.5 అనేది పెడుతున్నాను. మనకి ఖర్చుతో 6 వస్తుంది కదా, అందుకని 5.5 పెట్టాను. డీప్గా పెట్టాలనుకోవట్లేదు నేను, అందుకని. పక్కన కూడా మనం అలా పెట్టుకుని ఒక బాక్స్ అనేది కొట్టేసుకోవాలి దానికి కూడాను. ఇప్పుడైతే చంకకి గీత గీసుకోవాలి కదండి. చంకకు కూడా లైన్ కోసమని ముందు అలా కొలత పెట్టుకుంటున్నాను నేను. 6 ఇంచులకు కొలత పెట్టుకున్న తర్వాత బ్లౌజ్ లూజ్ కోసం బ్లౌజ్ కండి లూజ్ అయితే ఈ ఫ్రాక్ వచ్చండి 15 ఇంచులు అయితే ఉంది. అంటే మొత్తం రౌండ్ షేప్ 30 ఇంచులు ఉన్నట్టు. 15 ఇంచులకి నేను ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేయాలనుకుంటున్నాను. 15 ఇంచుల్లో సగం అయితే మనకి 7.5 వస్తుంది కదా, నేనైతే 8.5 పెడుతున్నాను. పక్కన ఇంకో 2 ఇంచులు ఖర్చుగా పెడుతున్నాను. చంక డౌన్కి అయితే నేను 5 ఇంచులు అయితే డౌన్ కోసం తీస్తున్నానండి. 5 ఇంచులకి గీత గీస్తున్నాను. 5 ఇంచులకి గీత గీసుకొని దాన్ని స్ట్రైట్ లైన్ అనేది వేసేసుకోవాలి. ఇలా స్కేల్ తీసుకొని స్ట్రైట్ లైన్ అనేది కింద నుంచి వేసేసుకోవాలండి. ఇది ఫుల్ జాకెట్ కదా, లంగా మీద ఫుల్ జాకెట్ అండి. ఇప్పుడైతే సైడ్ క్రాస్గా అయితే నేను 1.5 ఇంచున్నర అయితే పెట్టాను. మనం చంక డౌన్ తీయడానికి అయితే నేను 1.5 ఇంచున్నర అయితే పెట్టి గీత గీస్తున్నాను. ఇప్పుడైతే ఫ్రాక్కి చంక ఎంత ఉందనేది నేను కొలతేస్తున్నాను. చంక అయితే 7 ఇంచులే ఉందండి. ఇది బాగా కొంచెం టైట్ అయిపోయిన ఫ్రాక్ తనకి. నేనైతే కొంచెం లూజ్, ఈ ఫ్రాక్తో నేను కొంచెం లూజ్ అనేది పెట్టుకుంటున్నాను. ఈ 7 ఇంచులకి నేనైతే 8 ఇంచులు అయితే పెట్టుకుంటున్నాను. 1 ఇంచు కొంచెం లూజ్గా ఉండిద్ది కదా అని, అందుకని కొంచెం సైడ్ అయితే ఇంకొంచెం గీత అనేది గీసాను. ఇప్పుడు ఒకవేళ కొంచెం లూజ్ అయినా కావాలంటే ఉంటుందని సైడ్ గీత అయితే గీసాను. ఇప్పుడైతే నెక్ డ్రా చేస్తున్నానండి. నెక్ అయితే ఇలా రౌండ్ షేప్లో అయితే తీస్తున్నాను. తర్వాత దీనికి నేను క్యాన్వాస్ పేపర్ మీద ఏదన్నా మోడల్ అనేది ఏదన్నా సెట్ చేసుకొని అటాచ్ చేస్తాను. తర్వాత ఊరికే ఇలా రౌండ్ షేప్ అనేది గీసాను. ఇప్పుడైతే బ్లౌజ్ కట్ చేసేసుకుందాము. ఇలా ఖర్చులు మనం పెట్టిన డ్రాయింగ్ మీద ఇలా కట్ చేసేసుకోవాలి. లూజ్ అనేది నేను కొంచెం ఎక్స్ట్రా పెట్టానండి, ఎందుకైనా మంచిది కదా అని కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నాను 1 ఇంచు బ్లౌజ్కి. ఇలా మొత్తం మనం అంతా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత 2 పొరలు అనేది సపరేట్ చేస్తున్నానండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అనేది సపరేట్ చేసేస్తున్నాను. కిందదైతే బ్యాక్ పార్ట్ అండి. ఇప్పుడు నేను తర్వాత డ్రా చేసింది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ అనేది డ్రా చేసుకుందాము. ఇలా కటింగ్ అయితే 3 ఇంచులు ఇలా మనం పెట్టుకున్నాం కదా ఇంతక్కడ, అలాగే దీన్ని కూడా ఇలా పెట్టుకొని బ్యాక్ నెక్ అనేది కట్ చేయాలి. ఇప్పుడు ఈ బ్యాక్ నెక్ కోసం అయితే నేను కిందకి 6.5 ఇంచులు అయితే పెట్టానండి. 6.5 ఇంచులు మన ఫ్రంట్ కన్నా బ్యాక్ కొంచెం కింద దిగి ఉండాలి కదా, అందుకే 6.5 ఇంచులు అనేది పెట్టాను. సైడ్ కూడా ఇలా 3 ఇంచులు పెట్టి ఒక బాక్స్ అనేది, దీనికి కూడా ఒక బాక్స్ వేసేసుకోవాలి మనం.
ఈ బాక్స్లో మనకు నచ్చిన డిజైన్ అనేది మనం ఇందులో వేసుకుంటే సరిపోతుంది. నేనైతే దీనికి స్టార్ నెక్ అంటారు కదా, స్టార్ నెక్ లాగా నేను గీయాలనుకుంటున్నాను. ఇలా స్కేల్ కానీ ఏదన్నా యూజ్ చేసి ఊరికే గీత కొట్టేస్తే సరిపోతుంది. లంగా జాకెట్ కదా, సింపుల్గా ఉంటే బాగుంటుందని నేను ఇలా అయితే గీస్తున్నాను. ఈ నెక్ కూడా మనం కట్ చేసేసుకుందాము. ఈ కట్ చేసేసుకున్న తర్వాత ఇలా 2 పార్ట్లు ఒకదాని మీద ఒకటి వేసేసుకొని మనం కింద డాట్స్ అయితే వేయాలండి. పిల్లలకి పొడవుగా డాట్స్ అనేవి వేయాలి. దానికోసం అయితే నేను ఒక 3 ఇంచులకు మార్క్ చేస్తున్నాను. ఒక 3 ఇంచులకు మార్క్ చేసుకొని పక్కన ఒక 1 ఇంచుకి అనేది పక్కన ఒక 1 ఇంచుకి మార్క్ చేస్తున్నాను. మన బ్లౌజ్కి బ్యాక్ పట్టుకి డాట్ వేస్తాం కదా సన్నగా, అలాగా ఒక 1 ఇంచుకి మార్క్ చేసుకొని పైకండి నేను మినిమం ఒక 6 ఇంచులు 7 ఇంచుల వరకు అయితే నేను డాట్ అనేది బార్గా వేస్తాను. పిల్లలకి ఫుల్ జాకెట్ల కంటే ఇట్లా బార్గా డాట్ వేస్తేనే బాగుంటుంది. ఒక 6 ఇంచులకి 7 ఇంచులకి కానీ అలాగా పెట్టేసుకొని డాట్ అనేది బార్గా సన్నగా కోన్ షేప్లో అనేది తీసేసుకోవాలి. డాట్ వేస్తేనే బ్లౌజ్కి అనేది అందం వస్తుంది. ఇలా చూపించిన విధంగా డాట్లు అనేది వేసుకున్న తర్వాత మనం అంతటి పౌట్ అనేది తీసుకున్నాం కదా చీరలో నుంచి, దాంతో అయితే ఈ పీసులు దీని మీద వేసి కట్ చేసుకుందాము. 4 ఫోల్డ్ అయితే వేసి చూస్తున్నాను నేను సరిపోతుందా లేదా అని. ఇలా 4 ఫోల్డ్ వేసి చూసారా, పక్కన మనం ఖర్చు పెట్టాం కదా ఎక్స్ట్రా ఖర్చు, దానికోసమే కొంచెం చిన్న ముక్క అటాచ్ అవుతుంది అంతే. కాకపోతే అలా వేస్తే మనకి డిజైన్ కూడా చూసుకోవాలండి. పైకి కిందకి డిజైన్లు ఉంటాయి కదా, డిజైన్ బట్టి కూడా చూసుకొని వేసుకోవాలి. ఎలా పడితే అలా వేయకూడదు, డిజైన్ బట్టి వేసుకోవాలి. పక్కన సైడ్ గ్రీన్ కలర్ పీస్ ఉంది చూసారు, అదైనా ఖర్చులో కనపడినా కూడా బాగోదు. ఓన్లీ ఆ పీస్ మట్టుకే మనకు కనిపిస్తేనే బాగుంటుంది. డిజైన్లు చూసారా కిందకి పైకి వచ్చినాయి, అందుకని నేను మళ్ళీ ఫోల్డ్ ఇలాగే వేస్తున్నాను. ఇలా వేసి చూస్తాను. ఇప్పుడు ఇలా లైనింగ్ పీస్ దాని మీద వేసి చూస్తే కొంచెం చిన్న పీస్ అనేది అటాచ్ అవుతుందండి ఖర్చులోనే, అది కూడాను సరిపోతుంది బ్లౌజ్ పీసు. ఇలా మొత్తం కట్ చేసేస్తున్నాను నీట్గా. కింద కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి కట్ చేస్తున్నాను, ఫోల్డింగ్ కోసం బాగుంటుందని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి కట్ చేస్తున్నాను. ఇలా చంకలు కూడా ఇలా కట్ చేసేసుకోవాలండి. సైడ్ జాయింట్ ఉంది కదా, దాన్ని కూడా కట్ చేసేస్తున్నాను నేను సపరేట్గా. కట్ చేసేసి మనం ఇలా ఎక్స్ట్రా ముక్క అంతా కొంచెం ఉంచి మిగతాది కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా సైడ్న మనకి పీసులు అనేవి అటాచ్ చేయాలన్నాను కదా, పైన మిగిలిన పీస్ని ఇలా దాచుకోవాలండి. తర్వాత మనం మిషన్ మీద స్టిచ్ చేసేసుకోవచ్చు జాయింట్లు వేసుకొని. ఆ పీస్ అయితే దానికి సరిపోతుంది. ఇప్పుడైతే ఈ గ్రీన్ కలర్ పీస్ని నేను బుట్ట చేతులకు వాడతానని చెప్పాను. కింద అంచు వచ్చింది కదా, ఈ అంచు కూడా చేతులకు వేస్తే బాగుంటుందని, మరి కొంచెం చిన్నగా వచ్చింది కదా అని ఖర్చుతో కట్ చేసుకుంటున్నాను నేను. కొంచెం ఎక్స్ట్రా పింక్ కలర్ కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని ఖర్చు కోసమని కట్ చేస్తున్నాను. దీన్ని అయితే హ్యాండ్స్ కోసం యూజ్ చేస్తానండి. కింద అంచు వేసి పైన బుట్ట చేతులు అనేది పెడదామని అనుకుంటున్నాను నేను. ఈ అంచు అయితే దానికోసం ఈ బుట్ట చేతుల కింద అంచు కోసం అనేది కట్ చేసేస్తాను. ఇప్పుడు పొడవు ఎంత ఉందని చూస్తున్నాను. 4 ఫోల్డ్ మీద మనం పొడవు చెక్ చేసుకోవాలి. ఒక చెయ్యి వచ్చి మనకి ఇలా ఫోల్డింగ్ మీద 8 ఇంచులైనా ఉండాలండి. 6 ఇంచులు చెయ్యి లూజ్కి వెళ్ళిపోయినా 2 ఇంచులు ఖర్చుకైతే ఉంటాయి. ఇప్పుడు ఈ పీస్ మిగిలిన పీస్తో బుట్ట చేతులకు పెట్టతాగి ఈ మడత మీద అయితే నాకు ఖర్చులకి మళ్ళీ ముక్కలు పడిపోతాయి. అందుకని ఇంకో ఫోల్డింగ్ వేస్తున్నాను నేను. ఎలాగైనా పీస్ ఎక్స్ట్రా ఉంది కదా, అందుకోసం నేను ఇంకో ఫోల్డింగ్ వేస్తున్నాను. ఇప్పుడు చూసారా వెడల్పుగా చాలా వెడల్పుగా వచ్చింది. మనం బుట్ట పెట్టినా కూడా పక్కన ఖర్చులకి ముక్కలు అటాచ్ చేయకుండా ఈ పీసే సరిపోతుంది ఈ ఫోల్డింగ్ వేస్తే. దీనికోసం అయితే కింద నేను ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం పెట్టి గీత అయితే గీసేసాను. పైకి పొడవు అయితేనండి, ఇప్పుడు పైకి పొడవు కొలుచుకోవాలి. ఒక చెయ్యి వచ్చి ఇప్పుడు నేను పొడవు ఎంత పెట్టాలంటే కింద అంచు వేస్తానన్నాను కదా, అంచుని బట్టి చూసుకోవాలి. అంచులు అయితే 3 ఇంచుల వరకు ఉంది. ఖర్చు తీసేసి 3 ఇంచుల వరకు అయితే ఉందండి అంచు. 3 ఇంచులు అయితే నేను పైన మినిమం ఒక 5 ఇంచులైనా పెడతాను. మొత్తం కలిపి 8 ఇంచుల పొడవు అయితే చేయవస్తుంది. అందుకే దీనికి ఒక 5 ఇంచులు పెడుతున్నాను. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు పెట్టాను. మన బుట్ట కోసం కూడా నేను సైడ్కి ఒక 5 ఇంచులకి అయితే ఒక గీత గీసేస్తున్నాను. ఈ 5 ఇంచుల్లో మనం అయితే ఇలా ఫిల్స్ పెట్టుకుంటానికి బాగుంటుంది. ఈ సైడ్ అనేది హ్యాండ్ కోసము ఇలా గీసేసుకోవాలండి. సుమారుగా గీసేస్తున్నాను నేను. మీకు కావాలంటే కొలతలైనా పెట్టుకోవచ్చు. నేను సుమారుగానే గీసేస్తున్నాను, చిన్న పాపే కదా, సుమారుగా ఇలా గీసేస్తున్నాను హ్యాండ్ అనేది. మనకి బుట్టకి ఈ చంక డౌను మొత్తం మీద మనకి 8 ఇంచులు అయితే చంక రావాలండి. చంక అయితే 8 ఇంచుల పైనే ఉంది, నేను కొలిచాను. ఇంకా ఇలా గీసేసుకున్న తర్వాత టక్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఈ చివరిన టక్స్ అనేది పెట్టుకోవాలి. మనం ఎక్కడి వరకు బుట్ట పెడుతున్నాం అక్కడ కూడా టక్ అనేది పెట్టుకోవాలి. మనం స్టిచ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా టక్స్ పెట్టుకుంటే. ఇటు మనం 5 ఇంచులు బాక్స్ కొట్టాం కదా, అటు కూడా 5 ఇంచులు ఉంటుంది. 10 ఇంచుల్లో మనం ఫిల్టర్ అనేది పెట్టుకుంటాం. కింద ఇలా అటాచ్ చేస్తాం ఈ అంచు అనేది. ఇప్పుడైతే ఈ పింక్ కలర్ దాంతో మనం లంగా కొలత అనేది వేసుకుందాము. మనం మొక్క ఎంత ఉందో అంతా కలిపి 4 ఫోల్డ్లు అయితే వేసేసుకోవాలండి.
4 ఫోల్డ్ వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. 4 ఫోల్డ్ వేసినా కూడా ఇది ఎక్కువ ఉంది, అందుకని మళ్ళీ ఇంకో ఫోల్డ్ అనేది వేసాను నేను. ఇలా వేసేసుకున్న తర్వాత అంతా సరి చేసేసుకొని నీట్గా మనకి ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా ఇలా వేసేసుకోవాలి మిగిలిన పీస్ అంతా. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా అయితే పొడవు కొలుచుకోవాలండి. ఫ్రాక్తో నేను కింద పొడవు ఎంత ఉందనేది కొలుచుకుంటున్నాను. ఫ్రాక్ అయితే నాకు వచ్చి నడుము దగ్గర నుంచి కింద వరకు, ఇదైతే లాంగ్ ఫ్రాక్ అండి, కింద వరకు ఉంటుంది తనకి, కొంచెం పైకి ఉంటుంది అంతే, కాళ్ళు కనిపించేలా కొంచెం పైకి ఉంటుంది. అయితే ఇది 35 ఇంచులు అయితే వచ్చింది. నేనైతే ఇంకొక 3 ఇంచులు యాడ్ చేస్తున్నాను. ఎప్పటికైనా అంటే మరీ అంత పైకి ఉంటే కన్నా మనం కొంచెం బార్ పెట్టుకుంటే తర్వాతనే సరిపోతుంది కదా, ఒక 3 ఇంచులు అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా 3 ఇంచులు యాడ్ చేసి మొత్తం 38 ఇంచులకి అయితే మార్క్ చేసుకోవాలండి. ఈ కనపడే అంచు ఉంది కదా కింద, ఆ అంచు అంత పొడవు ఎక్స్ట్రా వస్తుంది, అంతే, ఎక్కువ రాదు. కానీ బాగుంటేనే బాగుంటాయి లంగాలు. ఇలా మొత్తం 38 ఇంచులకి ఇలా మార్క్ చేసుకుని స్ట్రైట్గా లైన్ అనేది వేసేసుకోవాలి. ఇలా లైన్ వేసేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ ఎక్స్ట్రా పీస్ తీసేసిన తర్వాత ఇదిగోండి మిగిలిన పీస్ అంతా ఇలా వేసుకొని ఫిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా ఫిల్స్లు పెట్టుకోవడం వల్ల మనం 4 మడతల మీద వేసుకొని ఈ పీస్ అనేది 4 మడతల మీద వేసుకుని టక్స్ అనేవి పెట్టుకుంటే మనకి ప్రతి టక్ దగ్గరకు వచ్చేసరికి లూజ్ని బట్టి మనం ఈ ఫిల్స్ అనేవి పెట్టుకుంటాకి ఈజీగా ఉంటుంది. ఇలా ఒక టక్ దగ్గరకు వచ్చేసరికి మనం లూజు అక్కడ నడుము లూజ్ చూసినప్పుడు 15 ఇంచులు వస్తే నేను 1 ఇంచ్ యాడ్ చేశాను కదా, అలా ఒక్కొక్క టక్ దగ్గరకు వచ్చి 8 ఇంచులు వచ్చేలాగా మనం ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ ఇలా పెట్టేసుకొని ఇలా పిన్నులు అయితే పెట్టేశాను నేను. లంగా మొత్తం మీద 32 ఇంచుల వరకు అయితే నేను ఫ్రిల్స్ అనేవి పెట్టాను. ఇలా మన దగ్గర ఒక ఐరన్ బాక్స్ ఉంటే కనుక ఇలా ఐరన్ చేసేసుకుంటే ఆ ఫ్రిల్స్ అనేవి నిలబడి చాలా బాగుంటాయి మడతలు లేకుండా. అందుకని ఇలా మొత్తం కలిపి ఒక ఐరన్ బాక్స్ ఐరన్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే స్టిచ్ చేయడానికి వచ్చేసాను. ఈ స్టిచ్ చేయడానికి ముందు ఫ్రిల్స్ పెట్టినవన్నీ మనం ఎలా పెట్టామో అలాగా సేమ్ ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ ఫ్రిల్స్ మీద ఇలా చూపించిన విధంగా ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటే ఫ్రిల్స్ అనేవి మనకి కదలకుండా ఉంటాయి. పిన్నులు పెట్టుకున్నాం కదా, ఇలా నీట్గా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పటికే మనకు సగం లంగా పూర్తి అయిపోయినట్టు. ఇలా లంగా లూజ్ మొత్తం మనకి 32 ఇంచులు వచ్చిందా లేదా అని చూసుకోవాలి. 32 ఇంచులు లూజ్ అయితే అటు 2 ఇంచులు, ఒక 1 ఇంచ్ అనేది ఖర్చు అనేది ఉండాలి. పైన 1 ఇంచ్ కౌంట్ చేస్తే కింద కూడా 1 ఇంచ్ ఉండిద్ది కదా. ఇలా 32 ఇంచులకి అయితే లంగా కరెక్ట్గా సరిపోయింది నాకు. ఇది నేను పైన లంగా పట్టి వేయడం కోసమని కట్ చేస్తున్నాను. మన కొలతను బట్టి పెట్టేసుకోవాలి. నడుము లూజ్ 32 ఇంచులు ఉంది కదా, ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసి నేను ఖర్చు కోసం 33 ఇంచులకి అయితే నేను ఈ మడత మీద కట్ చేసేసుకుంటున్నాను నడుము పట్టి కోసం. ఇప్పుడైతే చివరిన ఇలా ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. మనం పట్టీకి కనిపించకుండా, దారాలు కనిపించకుండా ఒక 1/2 ఇంచ్ అయితే ఇలా మడత తీసుకొని 2 పక్కలు కూడా ఒక 1/2 ఇంచుని డబుల్ ఫోల్డ్ చేసేసి ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా నీట్గా వేసేసుకున్న తర్వాత దీన్ని మనం లంగాకైతే అటాచ్ చేసేయాలండి. లంగాకి కూడా మనకు సైడ్ కటింగ్స్ ఉంటాయి కదా, కటింగ్స్ దగ్గర కూడా ఇలాగ ఒక 1/2 ఇంచు డబుల్ ఫోల్డ్ చేసేసి కొద్దిగా మనం ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఒక 3 ఇంచుల వరకు అయితే ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మనం అతికినప్పుడు ఈ ఖర్చులు కనపడకుండా ఉంటాయి. ఆ పక్కన కూడా సేమ్ అలాగే ఒక 1/2 ఇంచుని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా సన్నగా కుట్టు అనేది వేసేసుకుంటే నీట్గా ఉంటుంది. కొంచెం ఒక 3 ఇంచుల వరకు అలా కుట్టు అనేది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ పట్టీని మనం దీనికైతే అటాచ్ చేద్దాము. ఇలా ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని ఇలా నీట్గా అటాచ్ చేసేసుకోవాలండి. మనం లంగా అయితే రాంగ్ సైడ్ పెట్టుకోవాలి. లంగాని రాంగ్ సైడ్ పెట్టుకొని ఈ పైన పట్టిని కూడా రాంగ్ సైడ్ పెట్టుకొని అటాచ్ చేయాలండి. లంగా రాంగ్ సైడ్ పెడితే మనం క్లోజ్ చేసేటప్పుడు మంచి వైపు ఉంటుంది కదా, అప్పుడు మనకు ఫోల్డింగ్ అనేది నీట్గా ఉంటుంది. అందుకని లంగా రాంగ్ సైడ్ పెట్టుకొని ఇలా పట్టీ అనేది అటాచ్ చేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అయితే బాగుంటుంది. ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోల్డింగ్ అనేది అయితే వేసుకోవాలండి. ఇలా ఫోల్డింగ్ కోసం అయితే ఇలా ముందు ఇలా కొంచెం వేలుతో ఇలా అనుకుంటే నీట్గా ఉంటుంది. ఇలా ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ ఫోల్డింగ్ అనేది మంచి వైపు వచ్చింది. ఇలా నీట్గా మనకు చూసేటప్పుడు కుట్టు ఎగుడు దిగుడు లేకుండా నీట్గా ఉంటుంది ఫోల్డింగ్. ఇలా చూపించిన విధంగా ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసేసుకొని పచ్చి అనేది లోపలికి పెట్టేసుకొని ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇలా మొత్తం కూడా చూపించిన విధంగా ఫోల్డ్ చేసేసుకొని నీట్గా అటాచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇలా అటాచ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇలా నీట్గా అటాచ్ చేసుకోవడం
ఖర్చు లోపల పెట్టుకొని నీట్గా అటాచ్ చేసేసుకోవాలి. ఎక్కడన్నా మనకు కొంచెం క్రాస్ వచ్చినట్టుంటే ఇలా చిన్న ఫిల్టర్ అయితే ఇలా పెట్టుకుంటే ఆ క్రాస్ అనేది మనకు అడ్జస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇలా చిన్న ఫిల్టర్ అయితే పెట్టుకొని ఇలా మళ్ళీ సేమ్ ఇలా పెట్టేసుకుంటే ఆ ఫిల్టర్ వల్ల మనకి మళ్ళీ స్ట్రైట్ అనేది వచ్చేస్తుంది. ఆ ఫిల్టర్ అయిపోతే మనకి క్రాస్గా అనేది కొంచెం చూడ్డానికి అందంగా ఉండదు. ఇలా వేసేసుకొని చివరి వరకు వేసేసుకుంటామే. ఇలా అటాచ్ చేసేసుకున్న తర్వాత ఇలా మడత కొంచెం లేకుండా ఉండడానికి పైన కూడా నేను దాని మీద ఒక స్టిచ్ అనేది వేసుకొస్తున్నాను. మనకి చూడడానికి మనకు బెల్ట్ లాగా కనిపిస్తుంది. ఇలా లేస్ నుంచున్నట్టు కాకుండా, ఇది పట్టు క్లాత్ కదా, లేస్ నుంచున్నట్టు లేకుండా ఇలా నీట్గా ఒక బెల్ట్ లాగా మనకు చూడడానికి కనిపిస్తుంది. అందుకని నేను పైన కూడా ఒక కుట్ట అనేది వేశాను. ఇదిగోండి ఇలా ఒక పట్టీలాగా ఉంటుంది. లంగా చూడడానికి చాలా బాగుంటుంది. ఇలా స్టిచ్ చేసేసుకోవడమే. ఇప్పుడైతే మన సైడ్ జాయింట్లు కూడా కలిపేయాలి. సైడ్ జాయింట్లు అయితే నేను కొంచెం కింద నుంచి కొంచెం ఓపెన్ అనేది ఉంచి కింద కలుపుతున్నాను. మనకి లంగా కొంచెం ఏమన్నా టైట్గా అనిపిస్తే ఓపెన్ ఉండడం వల్ల ఫ్రీగా ఎక్కుతుంది. లేదంటే నేను తర్వాత మళ్ళీ కొంచెం పైకి కుట్ట అనేది వేసేస్తాను చూసి. ఇలా మనకు ఖర్చు ఉంచుకొని మొత్తం లంగా అంతా కూడా ఇలా మొత్తం కలిపేసుకుంటూ వచ్చేయాలి. తర్వాత ఇలా డబుల్ ఫోల్డ్ అనేది వేస్తున్నాను నేను. ఇలా పీసులు అనేవి బయటికి రాకుండా ఇలా డబుల్ ఫోల్డ్ అయితే చేసి ఇలా కుట్టు అయితే వేసుకొచ్చేస్తున్నాను. లేదంటే మనం ఓవర్లాక్ కానీ ఏదన్నా చేయించాలనుకుంటే చేయించుకోవచ్చు. నేను ఏమీ చేయించుకుంటే ఇలా డబుల్ ఫోల్డ్ అయితే వేసుకొస్తున్నాను. ఇప్పుడైతే బ్లౌజ్ రెడీ చేయాలండి. బ్లౌజ్కి అయితే నేను ఈ లైనింగ్ పీస్ అనేది అటాచ్ చేస్తున్నాను బ్లౌజ్కి. ఇలా బ్లౌజ్ మొత్తానికి ఇలా లైనింగ్ అయితే అటాచ్ చేసుకుంటూ వచ్చేయాలి నీట్గా. ఇలా పట్టు బ్లౌజులకి అయితే, పట్టు శారీస్ బ్లౌజులకైనా దేనికైనా సరే అటాచ్ చేయడం అంత ఇబ్బంది అనిపించదు. నీట్గా వేసుకొచ్చేయచ్చు, టైం ఎక్కువ తీసుకోదు. ఇలా తర్వాత ఎక్స్ట్రాస్ అన్నీ కూడా ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసేసుకున్న తర్వాత ఇలా సైడ్న అయితే మనం జాయింట్లు అటాచ్ చేయాలని చెప్పాం కదా, ఇంత మిగిలిన పీస్తో ఇలా సైడ్ జాయింట్ అనేది వేసేయాలి. ఇలా చూపించిన విధంగా నేను పైనుంచి వేసేస్తున్నాను. కింద తక్కువైనా పర్లేదు, ఎందుకంటే కింద మొత్తం ఫోల్డ్ చేసేస్తాను కాబట్టి నేను ఇలా ఆ ముక్కనైతే అటాచ్ చేసేస్తున్నాను. ఇలా నీట్గా అటాచ్ చేసేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా అటాచ్ చేసేసుకొని ఆ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం పీసులన్నిటికి కూడా మనం ఇంత అక్కడ 4 ముక్కలకు కూడా ఇలా ముక్కలు అటాచ్ అవుతున్నాయి కదా, అలా 4 ముక్కలకు కూడా మనం ఇలాగే సేమ్ అటాచ్ చేసేసుకోవాలండి. మిగిలిన పీస్తో ఏదో జాయింట్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా కింద అయితే 1 ఇంచు ఎక్స్ట్రా ఉంచాం కదా ఇంతక్కడ, దాన్ని అయితే ఇలా ఫోల్డ్ చేసేస్తున్నాను. ఒక 1/2 ఇంచు బ్యాక్ పెట్టేసి ఇలా డబల్ ఫోల్డ్ అయితే చేసేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి మొత్తం కూడా. ఇలా మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత ఇలా కింద కూడా ఇంకో స్టిచ్ అనేది, డబల్ స్టిచ్ అనేది వేస్తున్నాను నేను. ఇలా 2 స్టిచ్లు వేసేసుకుంటే ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే పూర్తయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ కోసం అయితే బ్యాక్ మనం ఓపెన్ పెడతాం కదా, దానికోసం అయితే బ్యాక్ పార్ట్ని ఇలా ఓపెన్ చేస్తున్నాను. ఇలా ఓపెన్ చేసి సేమ్ మనం ఆ క్లాత్ కూడా తీసుకొని దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని 2 పీసుల కింద కట్ చేసేసుకోవాలి. ఇలాగ కట్ చేసుకున్న తర్వాత ఏ పీస్కి ఆ పీసు ఇలా వేసేసుకొని నేను దీన్ని రివర్స్ చేస్తానండి. నెక్ రివర్స్ చేయడం కోసం నేను మంచి వైపు ఏమో బ్లౌజ్ ముక్క వేసుకొని ఇలా స్టిచ్ అనేది వేసేసుకొని దీన్ని అయితే రివర్స్ చేస్తున్నాను. ఇలా మనకు వంపున్న చోటన ఇలా కట్ అనేది పెట్టుకోవాలి. ఇలా కట్ పెట్టేసుకొని ఇలా ఓపెన్ చేసి దాని మీద ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. నీట్గా ఒక స్టిచ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటా ఆ కట్టన్న దగ్గర చూసుకొని జాగ్రత్తగా ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా సూది దింపి మనం ఇలా పక్కకు తిప్పితే మనకి నీట్గా అయితే వచ్చేస్తుంది. ఇలా తిప్పేసిన తర్వాత మనం మొత్తం సైడ్ జాయింట్లు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బ్లౌజ్ అంతా కలిపేసుకోవాలి ఇలా నీట్గా. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత నేను సైడ్ జాయింట్ కూడా వేసేసాను. మన ఖర్చులో సైడ్ జాయింట్ కూడా వేసేసి ఈ కింద ఎక్స్ట్రాని ఇలాగా ఫోల్డ్ అయితే చేసి స్టిచ్ వేసేస్తున్నాను. సేమ్ మనం ఇంకొక పార్ట్ కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేసేసుకోవాలండి. 2 పార్ట్లని ఇలా రెడీ చేసేసుకోవాలి. 2 పార్ట్లని ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత ఇలా డాట్ అనేది వేసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్లు రెండింటికి కూడా సేమ్ ఇలా డాట్ అనేది వేసుకోవాలి. ఇంతక్కడ నేను చూపించిన విధంగా ఇలా కింద ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని పైకి ఒక 6 ఇంచులు 7 ఇంచుల వరకు డాట్ అనేది వేసుకోవాలి. ఇదైతే ఉక్సులు పట్టీ అండి. లెఫ్ట్ సైడ్ ఉండేది ఉక్సులు పట్టీ కదా, ఈ ఉక్సులు పట్టీకి నేను ఇలా చూపించిన విధంగా ఇలా సన్న ముక్క అయితే తీసుకొని ఇలా ఉక్సులు పట్టీ అయితే అటాచ్ చేస్తున్నాను. ఇలా నీట్గా అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఎక్స్ట్రా దారాలు ఏమైనా ఉంటే కట్ చేసేసుకొని దీన్ని అయితే ఇలా ఓపెన్ చేసుకొని చూపించిన విధంగా ఉక్సులు పట్టీ అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ అనేది చేయాలి. ఇలా ఫోల్డ్ అయితే చేసేసుకొని
ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఫోల్డ్ చేసి నేను ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఉక్సులు పట్టీ అయితే వెనక్కి వేస్తాం కదా, ఇలా ఫోల్డ్ అనేది చేసేసుకోవాలి ఉక్సులు పట్టీకి. ఇప్పుడైతే కాజాల పట్టీ వేస్తున్నానండి. కాజాల పట్టీకి అయితే బ్లౌజ్ ఉన్న మొక్క తీసుకోవాలి మనం. ఉక్సుల పట్టీకి అయితే లైనింగ్ మొక్క తీసుకోవాలి. ఇట్లా కొంచెం పెద్దగా ఉన్న పీస్ ఇలా కట్ చేసుకొని ఇలా సేమ్ చూపించిన విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇలా బయటకైతే కాజాల పట్టీ వేసేసుకోవాలండి. ఇలా కాజాలు పట్టి మనం బ్లౌజ్కున్న మొక్క తీసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది బాగా కనిపిస్తుంది. కాజాలు పట్టి అంటే లోపలికి వెళ్ళిపోద్ది కాబట్టి లైనింగ్ పీస్ అనేది తీసుకోవాలి. ఇలా కొంచెం ఖర్చు పెట్టేసి కాజాలు పట్టి ఒక స్టిచ్ అనేది వేసుకుంటే 2 పార్ట్లు రెడీ అయిపోయినాయి. ఇలా 2 బ్యాక్ పార్ట్లు రెడీ అయిపోయినాయి, ఫ్రంట్ పార్ట్లు కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే ఫ్రంట్ నెక్ కట్ చేసుకుందాము. క్యాన్వాస్ పేపర్ తీసుకొని సేమ్ ఇంత ఆడ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి ఎలా కొలతలు పెట్టేసుకున్నామో సేమ్ అలాగే పెట్టేసుకోవాలండి. ఇలా పైన మనం నెక్కి 3 ఇంచులు అయితే పెట్టుకున్నాం కదా, అలా 3 ఇంచులు పెట్టుకొని 1 ఇంచు ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 4 ఇంచులకి అయితే నేను ఇలా ఒక బాక్స్ షేప్లో ఇలా పేపర్ అయితే కట్ చేసుకున్నాను. 4 ఇంచులకి కింద అయితే నేను 5.5 ఇంచులకి పెట్టుకున్నాను కదా నెక్, ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి కింద పొడవు అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్ నేను కటింగ్కి ఒక 3 ఇంచులకి అయితే ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఇలా ఇక కింద అయితే 5.5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకుంటున్నాను. కింద ఖర్చుకి పైన ఖర్చుకి మనం ఇట్లా 3 ఇంచులకి ఇలా బాక్స్ అయితే రెడీ చేసేసుకుని ఇందులో మనం ఏం గీసుకుంటున్నాం అనేది ఇలా కొంచెం కట్ వర్క్ లాగా ఇలా పెడుతున్నాను నేను. మనం ఏం గీసుకున్నా సరే ఈ బాక్స్లో గీసుకుంటే సరిపోతుంది. పిల్లలకు కదా డీప్ అయినా బాగోదు ఫ్రంట్ నెక్. ఇలా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకొని మనం ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ పీస్ ఒకటి తీసుకొని దాని మీద మనం అటాచ్ అనేది చేసుకోవాలండి. ఇలా నెక్ని మనం ఎంత కట్ చేసామో అంతా ఇలా ఉంచుకొని ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ అనేది ఉంచుకోవాలి ఫోల్డింగ్ కోసం. ఇలా పిన్నులు అయితే పిన్నిస్లు పెట్టుకుంటున్నాను నేను. ఇలా పెట్టుకొని ఇలా సేమ్ మనం అటాచ్ చేసుకుంటూ వచ్చేయాలి. లైనింగ్ ఎలా అటాచ్ చేసుకుంటామో సేమ్ అలాగే ఈ పేపర్తో మనం ఇలా నెక్ అనేది అటాచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇలా వచ్చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ లోపల నెక్ అంతా మనం కట్ చేసేసుకోవాలండి. ఇది సేమ్ ఇలా కట్ చేసేసుకొని పక్కన ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకున్నాం కదా, దాన్ని ఇలా చూపించిన విధంగా పేపర్ మీదకి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అప్పుడు పేపర్ మనకు ఓపెన్ అవ్వకుండా ఉంటుంది స్టిచ్ చేసిన తర్వాత. ఇలా స్టిచ్ అనేది వేసేసుకున్న తర్వాత దీన్ని బ్లౌజ్కి అటాచ్ చేయాలి. దీన్ని ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసుకొని ఇలా షోల్డర్స్ 2 ఇలా ఫోల్డింగ్ చేసి పట్టుకొని మనం ఇక్కడ షోల్డర్ దగ్గర చిన్న కట్ అయితే పెట్టుకోవాలండి. అక్కడ పేపర్ మనం స్ట్రైట్గా పెట్టుకోవడం కోసం దీన్ని అయితే మంచి వైపు పెట్టుకోవాలి మనం బ్లౌజ్ పీస్ని. ఇలా మంచి వైపు పెట్టుకొని ఈ పేపర్ని ఇలా రివర్స్లో రాంగ్ సైడ్ పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకొని మొత్తం ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. మొత్తం అంతా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లోపల పీస్ అంతా ఇలా కట్ చేసేసుకోవాలి. లోపల పీస్ అంతా ఇలా కట్ చేసేసుకొని మనం ఎక్కడెక్కడ వంపులు తిప్పామో అక్కడ ఇలా కట్స్ అనేవి పెట్టుకోవాలండి. మన కుట్టు మీద రాకుండా మనం కుట్టిన యువతలకి కట్స్ అనేవి పెట్టుకొని ఆ కరువులు తిరిగిన దగ్గర కూడా మనం చిన్నగా కట్స్ అయితే పెట్టుకోవాలి. అప్పుడైతే షేప్ అనేది బాగా తిరుగుతుంది. ఇలా కట్స్ అనేవి చిన్నగా మొత్తం అంతా కూడా ఇలా కట్స్ అనేవి పెట్టుకుంటే వంపు అనేది బాగా తిరుగుతుంది. తర్వాత ఇలా ఓపెన్ చేసుకొని రివర్స్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా మొత్తం ఓపెన్ చేసేసుకొని దానిపైన ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటే మనకు నీట్గా వచ్చేస్తుంది. సేమ్ అలా షేప్ దగ్గర ఇలా నీట్గా తిప్పుకుంటా మొత్తం ఇలా బ్లౌజ్కి ఇలా స్టిచ్ చేసేసుకుంటూ వచ్చేయాలి. మనం ఇలా క్యాన్వాస్ పేపర్ వేయడం వల్ల మనకి ఏంటంటే లుక్ అనేది బాగుంటుంది, నీట్గా చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. ఇలా మొత్తం అటాచ్ చేసిన తర్వాత నేను డబుల్ స్టిచ్ కూడా వేస్తున్నాను. డబుల్ స్టిచ్ వేయడం వల్ల కూడా లుక్ బాగుంటుందని నేను డబుల్ స్టిచ్ అయితే వేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్లు కూడా డాట్లు వేయాలండి. ఇందాక ఫ్రంట్ పార్ట్లు డాట్లు వేయలేదు కదా, బ్యాక్ పార్ట్కి వేసాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు కూడా నేను సేమ్ దాని కొలత అది పొడవు ఎంత పెట్టుకున్నానో దీనికి కూడా సేమ్ అలా కొలుచుకొని దీనికి కూడా డాట్ 2 వైపులా కూడా ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అనేవి వేసేస్తున్నాను. ఇలా చూపించిన విధంగా డాట్స్ అయితే వేసుకోవాలండి. డాట్స్ వేసుకోవడం వల్ల బ్లౌజ్కి పిల్లలకి అద్దిచ్చినట్టు ఉంటాయి, వాళ్ళకి షేప్స్ అనేవి ఉండవు కదా, అందుకని పిల్లలకి చాలా బాగుంటాయి ఇలా డాట్స్ వేయడం వల్ల. ఇవి వేసిన తర్వాత బ్లౌజ్ లుక్ అయితే బాగా కనిపిస్తుందండి. బ్లౌజ్ లుక్ మారుతుంది వేసిన తర్వాతే. ఇప్పుడైతే నేను బుట్ట హ్యాండ్స్ పెట్టడానికి ఒక లైనింగ్ పీస్ తీసుకొని ఈ అంచు పీస్కి లైనింగ్ అనేది అటాచ్ చేస్తున్నాను. ఈ ఖర్చు ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని ఇలా మొత్తం పీస్ని లైనింగ్ పీస్ని అయితే అటాచ్ చేసేసుకోవాలి. తర్వాత ఇలా ఓపెన్ చేసి పక్కన కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. తర్వాత ఇలా ఫోల్డ్ చేసి పైన ఒక స్టిచ్ వేసుకుంటే మనకి నీట్గా కనిపిస్తుంది చూడడానికి. ఇలా మొత్తం స్టిచ్ అనేది వేసేసుకోవాలి. నేను ఓన్లీ అంచుకే లైనింగ్ వేసానండి. ఈ బుట్ట దానికైతే నేను లైనింగ్ వాడలేదు, నాకు పీస్ సరిపోలేదు.
ఇలా మనం చూపించిన విధంగా ఇంత కట్స్ పెట్టుకున్నాం కదా బుట్ట కోసం, ఆ కట్స్ దగ్గరే ఓన్లీ ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా మనం ఫ్రిల్స్ అన్నీ ఒకేలాగా ఒకే సైజు వచ్చేలాగా ఇలా ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఆ కట్ వరకే పెట్టుకుంటున్నాను నేను. ఇలా మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఇలా అన్నీ సమానంగా వచ్చినాయో లేవో చూసుకొని ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత సేమ్ ఆ పక్కన ఆపోజిట్ తీసుకొని మనం ఫ్రిల్ ఏ వైపు పెట్టామో నేను ఈ వైపును కూడా అలాగా పెడుతున్నాను. కొంతమంది అయితే ఆపోజిట్ పెడతారు, ఆపోజిట్ పెట్టినా కూడా బాగుంటుంది. వీటిని బాహుబలి హ్యాండ్స్ అలా అంటారు కదా. ఇలా మొత్తం ఫ్రిల్స్ అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇట్లా కొంచెం ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే ఇలా ఇలా నీట్గా వేలుతో ఇలా అనేసుకోవాలండి. ఎలాగైనా ఇది కొంచెం సిల్క్ క్లాత్లా ఉంది కదా, అందుకని కొంచెం లేస్ నుంచున్నట్టుగా ఉంది. లేకపోతే కొంచెం ఐరన్ అయినా చేసుకోవచ్చు. ఇలా ఎక్స్ట్రా పీస్ అంతా నీట్గా హ్యాండ్ షేప్లో కట్ చేసేసుకొని ఇలా చిన్న టక్ అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇంత లైనింగ్ అటాచ్ చేసాం కదా, దాన్ని అయితే ఇలా బ్లౌజ్ వైపు లైనింగ్ తీసేసి పై వైపు ఇలా అటాచ్ చేసేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని మనం ఇలా కింద అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం అటాచ్ చేసేసుకున్న తర్వాత ఇలా ఖర్చుల్ని లోపలికి పెట్టి లైనింగ్ అనేది ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి దీనిపైన వేసేసుకుంటే మన క్రాస్ బెల్ట్ టైప్లో ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఇలా నీట్గా అటాచ్ చేసుకుంటూ వస్తే అటాచ్ అయిపోతుంది దానికి. ఇలా కొంచెం ఏమన్నా క్రాస్ వస్తే ఇలా ఫిల్ట్ వేసుకుంటే మనకు మళ్ళీ స్ట్రైట్గా అనేది వచ్చేస్తుంది. ఎలాగైనా కొంచెం సాగుతాయి కదా ముక్కలు, అలా వచ్చినప్పుడు అలా చిన్న ఫిల్ట్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి అయిపోయింది ఒక హ్యాండ్. 2 హ్యాండ్లని ఇలాగ రెడీ చేసేసుకోవాలి. మొత్తం 2 హ్యాండ్లని నేను రెడీ చేసేసుకున్నాను. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఒక ఐరన్ బాక్స్ ఇచ్చుకొని ఐరన్ చేసుకుంటే అవి అయితే చక్కగా నిలబడతాయి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని అటాచ్ చేసుకుందాము. ఈ ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని అటాచ్ చేసుకోవడం కోసం నేనైతే ఈ ఖర్చులు కనపడకుండా ఉండడం కోసం అయితేనండి ఇట్లా మంచి వైపు ముందు అటాచ్ చేస్తున్నాను, ఖర్చులు తిరగేయడం కోసం. లేదా ఓవర్లాక్ చేయించుకున్నా బాగుంటుంది. నేనైతే ఇలా మంచి వైపు పీసులు 2 మంచి వైపు వేసుకొని ముందు ఒక 1/2 ఇంచు ఖర్చుతో నేను ఇలా ముందు ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాను. ఇలా 2 వైపులను కూడా ఒక 1/2 ఇంచు ఖర్చుతో ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా 2 వైపులా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి మనం ఎలా స్టిచ్ వేస్తున్నాం అలా ఓపెన్ చేస్తే ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి కదా, మనకి ఇప్పుడు దారాలు అనేవి బయటకు రాకుండా గుచ్చుకోకుండా ఉంటాయి పిల్లలకి. ఇలా వేసుకోవడం వల్ల ఖర్చులు అనేవి గుచ్చుకోకుండా ఉంటాయండి. ఖర్చులు ఇప్పుడు ఫోల్డింగ్లో లోపల ఉంటాయి, మనకి పీసులు అయితే బయటకు రావు. ఇలా ఇలా వేసుకుంటే ఇలాంటి వాటికి బాగుంటుందని ఇలా వేస్తున్నాను నేను. ఇలా మొత్తం అంతా కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి షోల్డర్స్. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే ఇలా కొంచెం ఎక్కువ తక్కువలు వస్తే కనుక దాన్ని ఇలా మిషన్ మీద క్రాస్ స్టిచ్ అనేది వేసుకొని ఇలా కట్ చేసేసుకోండి షోల్డర్ దగ్గర. అప్పుడు నీట్గా మనకి మొత్తం అంతా రౌండ్ ఒకే షేప్లో ఉంటుంది. ఇలా నీట్గా వేసేసుకుని ఎక్స్ట్రా ఉన్నది ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు శంఖ భాగం చూసారా, ఖర్చులు లోపలికి వెళ్ళిపోయినాయి. ఇలా నీట్గా ఉన్న తర్వాత ఈ బుట్ట హ్యాండ్ని మనం మధ్యలో టక్ పెట్టుకున్నాం కదా, ఆ టక్ దగ్గర నుంచి కరెక్ట్గా షోల్డర్ దగ్గర పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని సేమ్ మనం బ్లౌజ్ హ్యాండ్స్ ఎలా అటాచ్ చేస్తామో అలా అటాచ్ చేసుకుంటూ వచ్చేయాలి బ్లౌజ్కి. ఇలా ఆ ఫ్రిల్స్ చూసుకుంటా ఎక్కడ మడతలు పడకుండా నీట్గా అటాచ్ చేసుకుంటా బ్లౌజ్కి వచ్చేయాలి. తర్వాత మళ్ళీ రివర్స్ చేసి ఆ పక్కన కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో అటాచ్ చేసేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా అటాచ్ చేసేసుకోవడమే. షోల్డర్ దగ్గర నుంచే స్టార్ట్ చేయాలి, అప్పుడే నీట్గా మనకి బ్లౌజ్ అనేది అడ్జస్ట్లో సరిపోతుంది. ఇక్కడ చూసారా ఒక ఫ్రిల్ అనేది ఓపెన్ అయిపోయింది. మళ్ళీ దీన్ని సెట్ చేసుకొని ఇలాగే చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా జాగ్రత్తగా చూసుకొని నీట్గా పెట్టుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా దీనికి డబుల్ స్టిచ్ కూడా వేసేసుకొని సేమ్ ఆ వైపు కూడా హ్యాండ్ అనేది ఇలాగే అటాచ్ చేసేసుకుంటే 2 వైపులా హ్యాండ్స్ అనేవి అటాచ్ అయిపోతాయి. ఇప్పుడు ఇంకో వైపు కూడా నేను అటాచ్ చేసేస్తున్నాను. ఇందాకలాగానే ఈ బ్లౌజ్ ఈ పక్కన కూడా సేమ్ హ్యాండ్ని అటాచ్ చేసేస్తున్నాను. హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే సైడ్ జాయింట్లు వేయాలి. సైడ్ జాయింట్ల కోసం అయితే నేను ముందుగా చెయ్యి లూజ్ అనేది తీసుకుంటున్నాను. చెయ్యి లూజ్ అయితే నేను 6 ఇంచులకి అయితే పెడుతున్నానండి. 6 ఇంచులకి పెట్టి ఒక స్టిచ్ అనేది వేసేసిన తర్వాత చంక లూజ్ వచ్చి 8 ఇంచులు అయితే పెడుతున్నాను. 8 ఇంచులకి చంక లూజ్ దగ్గర ఒక గీత అనేది పెట్టేసుకుంటున్నాను కదా, అక్కడ వరకు వచ్చేయాలి. కింద అయితే నడుము లూజు చూసుకోవాలండి. నడుము లూజ్ కూడా నేను మనం 2 పర్లు 2 మడతలు వేసేసుకొని నడుము లూజ్ అనేది కొలుచుకోవాలి. నడుము లూజ్ కూడా నేను 8 ఇంచుల కాడికి తీసుకున్నాను. 16 ఇంచులు పెట్టుకున్నాం కదా, అందుకని ఇట్లా నేను కింద ఒక 4 ఇంచులు వదిలేసాను. ఆ 4 ఇంచుల కాడి నుంచి కింద కట్ అనేది పెడతాను బ్లౌజ్కి, అందుకని 4 ఇంచులకు వదిలేసి నేను స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. కింద బ్లౌజ్కి టక్ పెడితే బాగుంటుంది కదని టక్స్ పెడదామని
కటింగ్స్ ఉంటాయి కదా, కటింగ్స్ పెట్టడం కోసం ఇలా సేమ్ మనం అన్ని కుట్లు ఒకే దగ్గర కలపాలండి. డ్రెస్కి కలుపుతాం కదా సైడ్ కట్స్, అలా ఈ బ్లౌజ్కి కలపడం కోసమని నేను 3 కుట్లు అయితే వేసాను. 3 కుట్లు వేసి మనం ఖర్చులన్నీ మిగతా అన్ని ఖర్చులు కట్ చేసేసుకోవాలి. ఇలా బ్లౌజ్ని రివర్స్ చేసి ఆ కట్స్ దగ్గర ఇలా డబల్ ఫోల్డ్ అనేది వేసేయాలండి. మనం వదిలేసాం కదా స్టిచ్ కింద వరకు వేయకుండా, అదనమాట. ఇలా డబుల్ ఫోల్డ్ అయితే చేసుకొని ఇలా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని పై వరకు ఇలా స్ట్రైట్గా వచ్చేయాలి. ఫోల్డ్ నీట్గా చేసుకొని డ్రెస్కి కట్స్ నీట్గా ఉంటాయి కదండి, ఇదే టిప్పు. ఇది మనం వేయడం వల్లే డ్రెస్కి కట్స్ కూడా నీట్గా వస్తాయి. ఇది వేయడం వస్తే డ్రెస్ కట్స్ కూడా నీట్గా వస్తాయి. ఇలా చూపించిన విధంగా డబుల్ ఫోల్డ్ మీద మన కింద కుట్టు ఉంది కదా, ఒక 1/2 ఇంచు పైకి పెట్టేసుకొని ఇలా సూది కిందకి దింపి క్లాత్ పక్కా జరిపేసుకొని సేమ్ ఇలాగే మళ్ళీ డబుల్ ఫోల్డ్ మీద ఇలా కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా పక్కకు వచ్చేసి మళ్ళీ పాదం లేపి మనం ఇలా మళ్ళీ కిందకు వచ్చేసేయాలి. ఇది సేమ్ డ్రెస్ కట్స్ పెట్టినట్టేనండి. మన కట్స్ అనేవి ఎంత నీట్గా పెడతామో మనకు అంత నీట్గా కట్స్ అనేవి కనిపిస్తాయి. ఇదిగోండి, చూసారా ఎంత బాగా వచ్చిందో, అసలు డ్రెస్కి వచ్చినట్టే వచ్చింది కదా. మనం పైనుంచి కూడా ఇలా ఇంకో కుట్టు అనేది అంచుల మనకి చివరిలో ఇంకో కుట్టు కూడా వేసుకుంటే కట్ అనేది అసలు ఎంత బాగా కనిపిస్తుందో, ఎంత బాగా వీ షేప్లో ఎంత బాగా వచ్చిందో కదా. సేమ్ ఆ వైపు కూడా అలాగే పెట్టేసుకొని సైడ్ జాయింట్లు అయితే వేసేసుకోవాలి. సేమ్ చూపించిన విధంగా సైడ్ జాయింట్లు అయితే వేసుకొని కింద నుంచి ఒక 4 ఇంచులు వదిలేసుకొని అలా ఆ కుట్టు దగ్గర నుంచి సూది అయితే పక్క తీయకూడదండి, సూది దింపే మనం రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకొని కుట్టు అనేది వేసుకొచ్చేయాలి. 3వ కుట్టు కూడా అంతే సేమ్, మళ్ళీ పక్క నుంచి వేసేసుకొని సేమ్ ఆ కుట్టు దగ్గరకు వచ్చి మళ్ళీ ఎండ్ చేసేసుకోవాలి మనం. ఇది వేయడం రావాలండి ముందు, ఇది వేయడం వల్లే మనకు నీట్గా బాగా వస్తుంది. ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకొని పక్కన ఇందాక చూపించిన విధంగానే కట్స్ కూడా పెట్టేసుకుంటే బ్లౌజ్ అనేది మొత్తం రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే చాలా సింపుల్గా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది కదా. ఈ లంగా జాకెట్ వేసి అయితే ఒక ఫోటో అయితే పెడతాను. ఈ ఫోటో చూసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.